టుడే రెసిపీ ఫ్రెండ్స్, సాంబారు ఇడ్లీ లేకి అదిరిపోతుందంటే అంత టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇది మీరు చూసారంటే ఇడ్లీ లేకి ఎప్పుడు కూడా మీరు ఇదే సాంబార్ని ట్రై చేస్తారు, ఖచ్చితంగా ఇదే ట్రై చేస్తారు. అలా ఉంటుంది సాంబార్ రెసిపీకి ముందు కందిపప్పు, అదే మైసూర్ దాల్ 1 కప్పు తీసుకుంటున్నాను. అదే సేమ్ మెజర్మెంట్, అదే కప్పుతోనే పెసరపప్పు వేసారంటే టేస్ట్ అదుర్స్. అదే కప్పు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. అర్ధగంట సేపు పప్పును నానబెట్టుకోవాలి. అర్ధగంట సేపు నానబెట్టుకున్నటువంటి పప్పులోకి ఇప్పుడు చూడండి, నీళ్లు ఒక అర్ధ గ్లాసు మంచినీళ్ళు పోసుకొని మనము కొద్దిగా పసుపు కొద్దిగా వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు చూడండి, అర్ధగంట సేపు నానబెట్టుకున్నాను కాబట్టి పప్పు బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉడికింది. ఇప్పుడు చూడండి, 1 గ్లాస్ నీళ్లు, ఇంకొంచెము 1.5 గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. ఇప్పుడు 1 టమోటాని సన్నగా కట్ చేసుకున్న స్లైస్ వేసుకోవాలి. ఆనియన్స్ 1 పెద్ద సైజ్ తీసుకున్నాను, ఇది చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకుంటున్నాను, రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూను, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ కొద్దిగా. ఇది నేను సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేసుకున్నాను. సాంబార్ పౌడరు 1 స్పూన్ వేసుకోవాలి. జీర్ణానికి సాంబార్లోకి ఇంగువ వేసుకుంటున్నాను, ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, లేదా కరివేపాకు రెమ్మలు కూడా ఇలా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని మనము ఇలా అంతా సాంబార్ని కలుపుకొని 1 విజిల్ వస్తే చాలు. సాంబార్కి 1 విజిల్ పెట్టుకోవాలి. వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పక్కనే స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూను సాసవులు, జీలకర్ర వేసుకొని ఇలా కరివేపాకు వేసుకొని మనము ఫ్రై చేసుకుంటే ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలోకి సాంబారు చిక్కగా ఉండకూడదు, ఇలా పలచగా ఉంటే సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తిరగవాత ఇలా కలుపుకోవాలి. వేడిగా ఇడ్లీ చేసుకొని కందిపప్పు పెసరపప్పుతో నేను చేసిన ఈ సాంబారు టేస్ట్ సూపర్ అదుర్స్ లాగా ఉంటుంది. ఇలా వేడి ఇడ్లీ పైకి ఈ సాంబార్ అంతా ఇలా వేసుకొని ఆ సాంబార్లో ఇడ్లీని ఇలా ముంచుకొని తింటుంటే రుచి అదుర్స్ అలా ఉందండి. టేస్ట్ నిజంగా చాలా ఎమ్మీగా ఉంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, నేను చెప్పేదే కాదు, అంత బాగుంటుంది. మళ్ళీ మీరు చేసిన తర్వాత కామెంట్స్ పెడతారు చాలా బాగుందని. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.